హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్ర రెండవ కూతుర్ని తీసుకుని శివనారాయణ ఇంటికొచ్చిన సైదులు భార్య షాక్లో పారిచేతం. మరి ఇదంతా ఎలా జరిగింది? అసలు సుమిత్రకి రెండవ కూతురేంటి? పైగా సైదులు భార్య దగ్గర రెండవ కూతురు ఎలా పెరిగింది? అసలు ఈ స్టోరీ అంతా ఎలా జరిగిందన్నది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోస్ అయితే చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. మీరు జరగబోయే కథని ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా అయితే వచ్చేస్తుంది. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఇక అబోర్షన్ చేయించుకోవడానికి దీపని తీసుకుని వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. దీప అబార్షన్ చేయించుకోబోతుంది. కడుపులో బిడ్డ దీపకు పెరగడం ఇష్టం లేదని పారిజాతం చెప్పడం, కాంచన వాళ్లను నిలదీయడం జరుగుతుంది. అలా నిలదీసేసరికి అదేమీ లేదు, అసలు పారు గురించి నీకు తెలియందే ఉంది, లేనిపోనివన్నీ ఊహించుకుని అలాగే ఇష్టం వచ్చినట్టు చెప్తుందని మాట దాటేస్తాడు. రకరకాలుగా కాంచన నిలదీసే ప్రయత్నం చేసినా సరే అక్కడ నిజమైతే ప్రస్తుతం బయటపడనివ్వకుండా కార్తీకు ఆల్రెడీ దీప్తో చెప్తాడు కదా, అబద్ధానికి హద్దులుండవు, మాట్లాడుతూ ఉంటే అబద్ధాలు అలా వచ్చేస్తూ ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటాడు కదా. అదేవిధంగా అక్కడ ఇక ఒక కథని అల్లేసి ఎలా అయితే వాళ్ళు బయలుదేరిపోవాలని నిర్ణయించుకుంటారు. ఇలా ఇక్కడ వాళ్ళ స్టోరీ అయితే అవుతుంది. కాంచనకైతే వీళ్ళు చెప్పిన మాట అయితే నమ్మకం కుదరదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉంటుంది. ఏంటి కాంచన, ఇంకా అనుమానంగా ఉందా? మన కొడుకుని నమ్మకుండా ఎవరినో నమ్ముతావెందుకు? పైగా ఆ పారిజాతం అత్తయ్యని అస్సలు నమ్మకూడదని చెప్పేసి శ్రీధర్ అయితే చెప్తాడు. ఎంత చెప్పినా తన మనసులో ఏదో తెలియని ఆందోళన అయితే మొదలవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే దశరథ తన కూతురు బిడ్డని పోగొట్టుకోబోతుంది. అది జరగకూడదు. కూతురు కడుపులో బిడ్డ చనిపోతుంది. ఆ పాపాన్ని నేను మూట కట్టుకోవాలి. అలానే నా భార్యను కళ్ళ ముందే చనిపోతూ ఉంటే చూస్తూ ఉండలేను. సమస్యకు పరిష్కారం ఏంటి? అసలు ఈ కథ ఎలా మలుపు తిప్పపోతున్నావయ్యా? దాసు చెప్పినట్టుగా నా మనవరాలు మృత్యుంజయురాలేనా? నా మనవరాలు ఇక కడుపులో ఉండగానే చావుతో పోరాడి బ్రతుకుతుందా? ఇదెలా సాధ్యమవుతుంది? అసలు దీన్ని ఏ దేవుడు సాధ్యం చేయగలడు? ఇదంతా అసలు ఒక మిరాకిల్లా ఉంది. అదేదో సినిమాల్లో చెప్తారు కదా, అలా ఇక ఏదేదో జరిగిపోయి దీప కడుపులో బిడ్డ బ్రతికి నా భార్య కూడా బ్రతికి ఉంటే ఎంత బాగుంటుందో. కానీ అలాంటివన్నీ కళల్లోనూ సినిమాల్లోనూ జరుగుతూ ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఎందుకు జరుగుతాయి? నా ఊహేంటో ఇలా పిచ్చి పిచ్చిగా ఉంది అని చెప్పేసి దశరథ ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాడు. కార్తీకు దీపని అబోర్షన్ చేయించుకోవడానికి తీసుకుని వెళ్ళాలి అని నిర్ణయించుకుని ఇక్కడ నెల రోజులు సెలవు తీసుకుని మరీ వెళ్ళాడు. ఇప్పుడు దీపకు అబోర్షన్ చేయించేస్తాడు కార్తీకు. నేను వెళ్ళాలి, కానీ ఆ దృశ్యాన్ని చూసి నేను ఎలా తట్టుకోగలను అని చెప్పేసి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక దశరథ అయితే ఇలా బాధపడుతూ ఉన్న సమయంలోనే ఇంకేముంది, ఇక దీప ఆసుపత్రికి వెళుతుంది. తర్వాత సుమిత్రని ఆసుపత్రిలో జాయిన్ చేయాలి. ఇంక నా చేతిలో ఏమీ లేదు, పాపం జరిగిపోతుంది, నా వల్ల కాదు అని ఆలోచించుకుంటూ ఉన్న సమయంలోనే ఊహించని విధంగా అక్కడికి ఒక లేడీ అయితే వస్తుంది. ఆ లేడీ పారిజాతం గారు అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఎవరు? నన్ను ఇంత గట్టిగా పేరు పెట్టి పిలిచేవాళ్ళెవరు అని చెప్పేసి ఒకసారి కిందకైతే వస్తుంది. అలా వచ్చి చూసి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇక అక్కడ సైదుల భార్య ఉండేసరికి సైదుల భార్యే కాదు, తన పక్కన ఒక లేడీ కూడా ఉంటుంది. ఎవరు? సైదుల భార్య. ఎవరో అమ్మాయిని తీసుకొచ్చిందేంటి? తానెవరు? ఆయన ఇప్పుడు ఇక్కడికి వచ్చిందేంటి? నా గుట్టు బయట పెట్టేయడానికి వచ్చిందా ఏంటి? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పద, నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు. అయినా ఏంటి, తను నీ కూతురా? నీ కూతురుని తీసుకుని వచ్చావేంటి? ఏమైనా డబ్బు కావాల్సి వస్తే నేను పంపిస్తాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి పంపించేసే ప్రయత్నం చేయబోతూ ఉండగానే పారిజాతం అంటూ శివనారాయణ అక్కడికి వస్తాడు. ఈలోగా ఎవరొచ్చారు అని చెప్పేసి
ఈ దశరథ్ కూడా అప్పటిదాకా బాధపడుతుంటాడు కదా, ఇంకేదో కాస్త బయటకైతే వస్తాడు. అలా వచ్చేసరికి ఒక లేడీ, తనకి సంబంధించిన ఒక అమ్మాయి, ఇక వాళ్ళిద్దరూ కూడా అక్కడ కనిపిస్తారు. అలా కనిపించేసరికి ఎవరు పారిజాతం వీళ్ళు, వాళ్ళు ఎందుకు బయటకు పంపించేస్తున్నావు, ఎవరమ్మా మీరు, ఎవరి కోసం వచ్చారు? మీరు మీరు శివనారాయణ గారే కదా, సుమిత్ర దశరథుల గారు వాళ్ళు? అవును, నా కొడుకు కోడలే, వాళ్ళ కోసమే వచ్చాను. ఏంటిది, నిజం చెప్పేస్తుందా ఏంటి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఈ ముసలోడు నన్ను చంపేస్తాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అలా టెన్షన్ పడుతూ ఉన్న సమయంలోనే ఈలోగా తనని చూసారా? ఎవరమ్మా ఈ అమ్మాయి? నువ్వు నువ్వు సైదులు భార్యవు కదా, మా ఇంట్లో పని చేశాడు, చనిపోయాడు కదా లారీ కింద పడి, వాడి భార్యవు కదా. అవునమ్మా, నీ కూతురా అని చెప్పి శివనారాయణ అడుగుతాడు. లేదు బాబు, తను నా కూతురు కాదు, మీ ఇంటి వారసురాలు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మా ఇంటి వారసురాలు జోష్న, మా మనవరాలు ఇంట్లోనే ఉంది కదా అని చెప్పి అంటూ ఉండగానే దశరథ షాక్ అయిపోతాడు. ఎందుకంటే జోష్న ఇంటి వారసురాలు కాదు, దీప ఇంటి వారసురాలు విషయం దశరథకి తెలుసు. మరి ఈ పిల్లెవరు, అసలు ఈ వారసురాలు ఎవరు? అర్థం కాని అయోమయం పరిస్థితి దశరథది. ఏం మాట్లాడుతున్నామ్మా నువ్వు? మా ఇంటి వారసురాలేంటి? అవును బాబు, తను మీ ఇంటి వారసురాలే. ఇక మేము చేసిన తప్పులకి కారణంగా తను మీ ఇంటికి దూరంగా మా ఇంట్లో లేనింటి ఆడపిల్లగా పెరిగింది. ఏం మాట్లాడుతున్నావు, పిచ్చిగాని పట్టిందా నీకు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. మీరు మాట్లాడకండి అమ్మా, మీరు చేసిన పాపం, నా భర్త చేసిన పాపాల కారణంగానే ఇక వీళ్ళిద్దరు బిడ్డలు వీళ్లకు దూరమయ్యారు. ఇద్దరు బిడ్డలా? అసలేంటి, మాకేం అర్థం కావడం లేదు. అవునమ్మా, సుమిత్ర గారికి పుట్టింది ఒక పాప కాదు, ఇద్దరు పాపలు. ఏంటి, ఒక పాపే కదా ఏంటి? నా భర్త మీకు అన్నింటిలోని సపోర్ట్గా మీరు చేసే పనికిమాలి పనుల్లో సహాయం చేస్తూ మీరిచ్చే డబ్బుకి కక్కుర్తి పడుతూ ఉండేవాడు కదా, మీకు తెలియదా ఈ విషయం అని చెప్పి అంటూ ఉండగానే ఏం మాట్లాడుతున్నావు? అవును నిజమే నేను మాట్లాడేది. అవును బాబు, నేను మాట్లాడేది నిజం. ఆ రోజు సుమిత్ర గారికి వెంటనే డెలివరీ అయిన వెంటనే నా భర్త ఆ గదిలోకి వెళ్ళేసరికి ఇద్దరు పాపలు ఏడుస్తూ కనిపించారు. అందులో ఒక పాపని నా చేతికిచ్చి వెనుక నుంచి పంపించేశాడు. మాకు పిల్లలు లేకపోవడం, ఇక గొప్పింటి బిడ్డ అయిన ఆ బిడ్డని మనం పెంచుకోవాలనే స్వార్థం, మీకు బిడ్డని దూరం చేయాలనే స్వార్థం, రెండు కలగలిపి నా భర్త చేత ఈ పని చేయించాయి. అక్కడి నుంచి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయిన నేను బిడ్డలు లేక ఈ బిడ్డని నా బిడ్డగా పెంచుకున్నాను. నా భర్త చనిపోయాడు. ఇంకా తిరిగి వచ్చి మీకు బిడ్డని అప్పచెప్పకుండా నేను ఇంతకాలం తనని చూసుకున్నాను. ఇక మరో బిడ్డ గురించి నాకైతే తెలీదు, కానీ ఈ బిడ్డ అయితే మాత్రం మీ ఇంటి వారసురాలు. ఆ రోజు నన్ను చూసిన ఒక నర్స్ కూడా, ఇక ఆవిడ బ్రతికి ఉంది హాస్పిటల్లో, నన్ను చూసి పట్టుకునేసరికి నన్ను క్షమించమని తన చేతిలో కొంత డబ్బు పెట్టేసి అక్కడి నుంచి బిడ్డను తీసుకుని నేను పారిపోయాను. ఆ రోజు నుంచి బిడ్డని నేనే పెంచుకున్నాను. మరి ఇన్నాళ్ల తర్వాత మాకు నిజం చెప్పాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అని చెప్పి అనేసరికి నా ఆరోగ్యం బాగోవడం లేదు. ఈ బిడ్డ మీ దగ్గర ఉంటేనే క్షేమంగా ఉంటుందని, పెంచిన ప్రేమ ఈ బిడ్డకి మంచి జీవితం ఇవ్వాలని ఇక్కడికి తీసుకొచ్చి, ఇక మీరే తన కన్నవాళ్ళని చెప్పాలని ఇక్కడి దాకా వచ్చాను. నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు. నాతోనే ఈ నిజం అంతమవ్వకూడదని ఈ నిజం మీకు చెప్తున్నాను అని చెప్పి ఇక సుమిత్ర రెండవ కూతుర్ని తీసుకొచ్చి అప్పచెప్పేసరికి ఇక దశరథ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరగవలసిన దాని గురించి చూడాలి. ఇక దీప కడుపులో బిడ్డని చంపుకునే అవసరం లేదు అని చెప్పి ఈ విషయాలేం బయట పెట్టకుండా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దశరథ. అలా దశరథ రెండవ కూతురు రావడంతో జోష్న పారిజాతానికి మాత్రం చాలా పెద్ద షాకే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? కథలో ఇలాంటి మలుపు రావాలని మీరు కూడా ఆశిస్తున్నారా? అయితే మా వీడియోని తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూసేయాలి అనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.